నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల పోరాటం, నిజాం కర్కశత్వాన్ని ఎదిరించిన వీరత్వం, జాతి ఐక్యతను చాటిన వైనం, పటేల్ మేధోస్ఫూర్తికి నిదర్శనం, నిరంకుశత్వంపై విజయకేతనం. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం మ్రోగించిన సమర నినాదం, నిరంకుశత్వంపై అంకుశం, రజాకార్ల అకృత్యాలకు చరమగీతం, నిజాం పాలనపై రగిలిన రగల్ జెండా, తెలంగాణలో ఎగిరింది మువ్వన్నెల జెండా. సెప్టెంబర్ 17 భరత జాతిలో ఐక్యతా స్ఫూర్తిని నింపిన రోజు, నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన మహా సంగ్రామం, బానిసత్వపు సంకెళ్లను తెంచుకున్న విప్లవోద్యమం, వెట్టి చాకిరీ విధానానికి చరమగీతం పాడిన పోరాటం, నిరంకుశ నిజాం నవాబు మెడలు వంచిన విమోచన ఘట్టం, ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టం, తెలంగాణ సాయుధ పోరాటం, గ్రామాల్లో మొదలై చినికి చినికి గాలివానల ఉప్పెనలా ఎగసిన వీర తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సాయుధ పోరాటాల గురించి నేటి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకర్ల అకృత్యాల గురించి, వాటిని ఎదుర్కోవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి తెలుసున్న వెనకటి తరం వారు నేటికి ఆనాడు తాము అనుభవించిన కష్టాలు మరిచిపోలేమని చెబుతుంటారు. ఆనాడు తమ కళ్ల ముందు జరిగిన దారుణ మారణకాండ, అత్యాచారాలు, అకృత్యాలు జ్ఞాపకం వస్తే బాధతో కళ్ల నీళ్లు పెట్టుకుంటుంటారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ తమది స్వతంత్ర రాజ్యమని, భారత్లో విలీనం కాదలుచుకోలేదని ప్రకటించాడు. దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోని విధంగా కాసిం రజ్వీ తయారు చేసిన రజాకార్లు అప్పటికే నిజాం నవాబు తరపున తెలంగాణపై పడి చాలా భయానక వాతావరణం సృష్టించారు. వారి చేతిలో వేలాది మంది తెలంగాణ ప్రజలు ధన మాన ప్రాణాలు కోల్పోయారు. వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. గ్రామాల్లో కాపలాగా ఉన్న పురుషుల్ని వెంటబడి బల్యాలతో క్రూర మృగాలని పొడిచినట్లు పొడిచి చంపేవారని, వారు కొన ప్రాణాలతో విలవిలా కొట్టుకుంటుంటే ఆడపడుచుల బట్టలోడదీసి వారి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందేవారని నాడు నిజాం నిరంకుశత్వాన్ని కళ్లారా చూసిన వృద్ధులు చెబుతుంటే ఎవరికైనా గుండెని చేతితో మెలిపెట్టి తిప్పినట్లు కలుక్కుమనిపించక మానదు. చివరికి పసిపిల్లలు, వృద్ధులపై కూడా రజాకర్లు ఏమాత్రం కనికరం చూపకుండా వెంటపడి చాలా దారుణంగా హింసించి హత్యలు చేసేవారని చెప్తున్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రజలు ఎంత నరకం అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ఈ దారుణమైన పరిస్థితుల్ని తట్టుకోలేక తెలంగాణ యువకులు, కమ్యూనిస్టులు, ఆర్య సమాజం నాయకులు రజాకార్లపై సాయుధ పోరాటాలు మొదలుపెట్టారు. కానీ రజాకార్లని నిలువరించడం వారి వల్ల కాలేదు. బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా చాలా రోజుల పాటు రజాకార్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకున్నారు. కానీ సైనిక చర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకుని భారత్లో విలీనం చేసి రజాకర్లని అరికట్టడం అత్యవసరమని ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ పట్టుబట్టి నెహ్రూని ఒప్పించారు. ये हिंदुस्तानी सरकार अपने आप को समझती क्या है? देखिए, हम आपको ऐसा सबक सिखाएंगे जिसे आप जिंदगी भर भूलेंगे नहीं. आसमान में जब तक चांद सितारे चमकते रहेंगे, हैदराबाद आजाद रहेगा. दुनिया की कोई भी ताकत हमारा कुछ नहीं बिगाड़ सकती है. और निजाम साहब की बात और है, वो खुदा के वली, उनके लिए हम अपनी जान दे सकते हैं. हिंदुस्तानी फौजों को हैदराबाद में दाखिल होने से पहले उन्हें हमारी लाशों के ऊपर से गुजरना होगा. और इस गलतफहमी में मत रहिएगा कि मरने वालों में सिर्फ हम ही होंगे. 1,40,00,000 हिंदुओं को इससे पहले मरना होगा.
భారత ప్రభుత్వం తమపైకి యుద్ధానికి సిద్ధమవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించాడు. దీంతో భారత నిజాం సేనల మధ్య యుద్ధం అనివార్యమైంది. आपने कहा कि आप 1,40,00,000 हिंदुओं को मरवा देंगे. हाँ, अगर हमें मजबूर किया गया तो. अच्छा, उस वक्त हम क्या कर रहे होंगे? हमें क्या मालूम? तो मालूम हो जाना चाहिए. आप सोचिए हम क्या क्या कर सकते हैं. आप हमें धमकी दे रहे हैं? आप हमें जबरदस्ती रोक नहीं सकते हैं? अरे कौन रोक रहा है? और वैसे भी कल सुबह हवाई जहाज से आप हैदराबाद रवाना कर ही दिए जाओगे और मुझे उम्मीद है कि आप सही सलामती पहुंचोगे. आपके निजाम को मेरा सलाम कहना और कहना कि मैं चाहता हूं कि उनकी और उनके परिवार की सेहत अच्छी रहे. और ये भी कहना कि जब कभी वो अपनी प्रजा को नुकसान पहुंचाने के बारे में सोचे तब वो अपने बारे में भी सोच लें. अपने बाल बच्चों के बारे में, अपनी जमीन जायदाद के बारे में, अपनी बेहिसाब दौलत के बारे में. जाइए. సెప్టెంబర్ 13, 1948న వారి మధ్య మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద భీకర యుద్ధం జరిగింది. కానీ దానిని భారత ప్రభుత్వం యుద్ధంగా భావించినందున సైనిక చర్యగానే పేర్కొంది. ఆపరేషన్ పోలో పేరిట సాగిన ఈ సైనిక చర్య కేవలం 5 రోజుల్లోనే ముగిసిపోయింది. భారత సేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. తన సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి కూడా అంగీకరించాడు. We have been attacked by India because we just wanted to live free. ఆ సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ మహారాష్ట్రలో, గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ కర్ణాటక రాష్ట్రంలో విలీనమైపోయాయి. హైదరాబాద్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం నవాబు ఓటమిని అంగీకరించి తన సంస్థానాల్ని భారత్లో విలీనం చేసినప్పటికీ ఆ తరువాత కూడా కొంతకాలం పాటు ఆయన గవర్నర్ హోదాకి సమానమైన పదవిలో కొనసాగారు. అది భారత ప్రభుత్వం కనికరించబట్టేనని చెప్పొచ్చు. ఆ తరువాత దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగి మార్చి 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్య విధానంలోనే పాలన మొదలైంది. 1956లో హైదరాబాద్ ఆంధ్రాలో కలిసిపోయింది. 2014 జూన్ 2న మళ్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. ఇది చరిత్ర. 1947 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటిష్ పీడ విరగడైన హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గుతోంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లడంతో ఆజాద్ హైదరాబాద్ అజెండాను బయటకు తీసిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక తాను స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. నిజాం అండతో రజాకార్లు గ్రామాలపై పడి అరాచకాలను సృష్టించారు. ప్రజల మాన ప్రాణాలు, ఆస్తులను దోచుకున్నారు. సంస్థానంలో పరిస్థితులు చేజారుతున్నాయని గ్రహించిన భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో హైదరాబాద్ ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. కేవలం 5 రోజుల్లో నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు. 1948 సెప్టెంబర్ 13 నిరంకుశ నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విమోచనంలో తొలి అడుగు పడిన చారిత్రక దినం. భారతదేశంలో చేరకుండా హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించిన నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కలలు చెదిరిపోయిన రోజు. అసఫ్ జాహీ పాలన, రజాకార్ల చెర నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసేందుకు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం ఆపరేషన్ పోలో చేపట్టింది. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో సంస్థానాన్ని నలువైపుల నుండి చుట్టుముట్టింది. దీనికే పోలీస్ యాక్షన్ అనే మరో పేరు. సెప్టెంబర్ 13 నాడు భారత సైన్యం షోలాపూర్ వైపు నుండి హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. బోరీ నది వంతెన దాటి సరిహద్దుకు 19 కిలోమీటర్ల దూరంలోని నలదుర్గ్ పట్టణంలోకి దూసుకుపోయింది.
పెద్ద పోరాటం లేకుండా కేవలం 2 తూటాలతో నలదుర్గ్ భారత సైన్యానికి స్వాధీనమైపోయింది. ఆ తర్వాత జాల్కోట్, తల్ముడి పట్టణాల్లోకి ప్రవేశించింది భారత సైన్యం. అప్పటికే నిజాం సైన్యం, రజాకార్లు ఆ పట్టణం విడిచి పారిపోయారు. అక్కడి ప్రజలు భారత సైన్యానికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు తూల్జాపూర్లో రజాకార్లు సైన్యంతో 2 గంటల పాటు పోరాడారు. పెద్ద సంఖ్యలో రజాకార్లు చనిపోగా మిగతా వారు లొంగిపోయారు. మరోవైపు హోసపేట నుండి బయలుదేరిన సైన్యం తుంగభద్ర నది దాటి హైదరాబాద్ సంస్థానంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. భారత సైన్యాన్ని ఎదిరిస్తాం, ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగరవేస్తామని బీరాలు పలికిన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీకి హైదరాబాద్ సైన్యానికి తొలి రోజు యుద్ధంలోనే చుక్కెదురైంది. అయినా హైదరాబాద్ సైన్యం యుద్ధంలో వీరవిహారం చేస్తూ భారత సైన్యాన్ని తరిమికొడుతోంది అంటూ దక్కన్ రేడియోలో గోబెల్స్ ప్రచారాన్ని కొనసాగించారు. కానీ సంస్థాన ప్రజలంతా భారత సైన్యం విజయం సాధించాలని మొక్కుకున్నారు. సెప్టెంబర్ 14 హైదరాబాద్ సంస్థానంలో నిజాం సైన్యం నుండి మొదటి రోజు పెద్దగా ప్రతిఘటన లేకపోవడం భారత సైన్యానికి కాస్త ఆశ్చర్యాన్ని, కథనోత్సాహాన్ని కలిగించింది. ఇనుమడించిన ఉత్సాహంతో సైన్యం రాజసూర్ పట్టణం వైపు బయలుదేరింది. నిజాం సైన్యం చేతిలో ఉన్న కాలం చెల్లిన ఆయుధాలు, తుప్పుపట్టిన పరికరాలు భారత సైన్యాన్ని అడ్డుకోలేకపోయాయి. మధ్యాహ్నం కల్లా రాజసూర్ పట్టణం స్వాధీనమైపోయింది. ఉస్మానాబాద్ లో భారత సైన్యానికి, రజాకార్లకు కాస్త భారీ పోరాటమే జరిగింది. వందలాది మంది రజాకార్లు మరణించారు. మరోవైపు అసఫ్ జాహీ పాలకుల తొలి రాజధాని ఔరంగాబాద్ భారత సైన్యానికి చాలా తేలికగానే స్వాధీనమైపోయింది. జాల్నా పట్టణం వద్ద భారత సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సైన్యం కాస్త గట్టిగానే ప్రతిఘటించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత సైన్యం జాల్నాను చివరకు స్వాధీనంలోకి తెచ్చుకోగలిగింది. ఔరంగాబాద్ నగరాన్ని కోల్పోయిన వార్త తెలిసి హైదరాబాద్లోని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కన్నిటిని ఆపుకోలేకపోయాడు. ప్రధాని లాయక్ అలీతో సుదీర్ఘ మంతనాలు, ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అన్ని వైపుల నుండి పరాజయ వార్తలే వస్తున్నా దక్కన్ రేడియోలో మాత్రం నిజాం సైన్య పరాక్రమాలపై కాకిగోల ఆగలేదు. 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ సంస్థానాన్ని నలువైపుల నుండి స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి భారత సైన్యాలు. నిజాం సైన్య డొల్లతనం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా ఊహించిన స్థాయి ప్రతిఘటన కూడా లేదు. జాల్నా నుండి హైదరాబాద్ దిశగా బయలుదేరిన సైన్యం లాతూర్ను స్వాధీనం చేసుకున్నాయి. భారత సైన్యం కళ్యాణ్, బీదర్, హుమ్నాబాద్, జహీరాబాద్ల మీదుగా హైదరాబాద్ వైపు వస్తున్నాయనే వార్తలు నిజాం నవాబును కలవరపరిచాయి. అడ్డుకోవడం ఇక అసాధ్యమని నిజాంకు అర్థమైపోయింది. మొయినాబాద్ సమీపంలో ఎదుర్కొనే ప్రయత్నం చేసినా నిజాం సైన్యాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. అటు తూర్పు దిశగా విజయవాడ నుండి దూసుకొస్తున్న భారత సైన్యం సూర్యాపేట చేరుకుంది. అక్కడ కొంతమంది యువకులు సైన్యంపై దాడికి ప్రయత్నించారు. వారికి నచ్చజెప్పి పంపేందుకు ప్రయత్నిస్తే వినలేదు. దీంతో సైన్యం ఒక శతగ్ని గుండును పేల్చింది. దీంతో ఆ యువకుల్లో కొందరు కుప్పకూలుగా మిగతా వారు పారిపోయారు. భారత సైన్యం ముందుకు రాకుండా మూసీ నది మీద వంతెన్ను కూల్చేసింది నిజాం సైన్యం. అయినా మరమ్మతు చేసుకుని ముందుకు కదిలారు భారత సైనికులు. నార్కట్పల్లి దగ్గర జరిగిన పోరాటంలో నిజాం సైన్యం దారుణంగా దెబ్బతింది. పరిస్థితులు విషమించాయని అర్థమైన హైదరాబాద్ ప్రభుత్వం భారత్తో సంధి కోసం ప్రతిపాదన పంపింది. కానీ ఢిల్లీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు పాకిస్తాన్ ద్వారా ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. హైదరాబాద్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు అప్పటికే ప్రతినిధులను పంపింది. సెప్టెంబర్ 15వ తేదీన అంతర్జాతీయ పత్రికల్లో హైదరాబాద్పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో వార్తలు పతాక శీర్షికల్లో వచ్చాయి. 1948 సెప్టెంబర్ 16 ఆపరేషన్ పోలో 4వ రోజు ఉదయాన్నే భారత సైన్యం బీదర్, హుమ్నాబాద్ మీదుగా జహీరాబాద్ చేరింది.
దారిలో అడుగడుగునా నిజాం సైన్యం పెట్టిన మందు పాత్రలున్నాయి. వీటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగింది సైన్యం. అక్కడక్కడా దాగిన రజాకార్లు చాటుగా నక్కి భారత సైన్యంపై కాల్పులు జరిపారు. అయితే సైన్యం దగ్గర ఉన్న అధునాతన ఆయుధాల ముందు వారు మట్టికరిచారు. భారత సైన్యం హైదరాబాద్ వైపు దూసుకొస్తుందనే సమాచారంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కింగ్ కోటి ప్యాలెస్ లో ప్రధాని లాయక్ అలీ ఇతర అధికారులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపాడు. అన్ని వైపుల నుండి పరాజయ వార్తలే వస్తున్నాయి. విజయవాడ వైపు నుండి వస్తున్న భారత సైన్యాన్ని ఇక ఎంతమాత్రం ఆపలేమని సైనిక అధికారులు స్పష్టం చేశారు. ఇంతలో ఒక విమానం ప్యాలెస్ మీదుగా చాలా దగ్గర నుండి వెళ్లడంతో అందరూ భయపడిపోయారు. మరోవైపు ప్యారిస్ వెళ్లిన నిజాం ప్రభుత్వ బృందం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత సైన్యం జరిపిన ఆపరేషన్ పోలో అంశాన్ని లేవనెత్తే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా, రష్యా మినహా మిగతా దేశాల ప్రతినిధులు భారత్ చర్యను తప్పుపట్టారు. వీరిలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా, అర్జెంటీనా, సిరియా దేశాల ప్రతినిధులున్నారు. హైదరాబాద్ కు అండగా ఉంటుందని భావించిన పాకిస్తాన్ వైపు నుండి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో నిజాం నవాబు గందరగోళంలో పడ్డాడు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానాన్ని 224 సంవత్సరాల పాటు పాలించిన అసఫ్ జాహీ వంశానికి చివరి రోజు. 7 తరాలకు పట్టిన బూజు వదిలిన రోజు. హైదరాబాద్ దిశగా పురోగమిస్తున్న భారత సైన్యం బీదర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు చిట్యాల, బీబీనగర్ కూడా స్వాధీనమైపోయింది. ఆపరేషన్ పోలో పేరిట మొదలైన 5వ రోజు నాటికి నిజాం సేనలు, రజాకారులు పూర్తిగా తోకముడి చేశారు. హైదరాబాద్ నగరం వైపు దూసుకు వస్తున్న భారత సైన్యానికి పటాన్ చెరువు దగ్గర ప్రజలు జేజేలు పలికారు. అంతా అయిపోయిందని అర్థమైన నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కెఎం మున్షీని పిలిపించారు. ఇప్పుడు తాను ఏం చేయాలని సలహా కోరాడు. లొంగిపోవడమే ఏకైక మార్గమని మున్షీ సూచించారు. సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం ప్రభు దక్కన్ రేడియోలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వ రాజీనామాను ప్రకటించాడు. భారత సైన్యాలు సికింద్రాబాద్లోని బొల్లారం చేరుకున్నాయి. డకోటా విమానంలో దిగిన మేజర్ జనరల్ జేఎన్ చౌదరికి ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ సైన్యం చీఫ్ ఎల్ అద్రూస్ అసఫ్ జాహీ పతాకాన్ని అవనతం చేసి జేఎన్ చౌదరి ఎదుట లొంగుబాటును ప్రకటించారు. హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ అప్పటికే రాజీనామా చేయగా ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీని అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. నిజాం పాలన నుండి సంపూర్ణంగా విమోచనం పొంది భారతావనిలో విలీనమైంది. సంస్థాన ప్రజలు భారత జాతీయ పతాకాలతో వీధుల్లో కేరింతలు కొడుతూ స్వాతంత్రోత్సవాలు జరుపుకున్నారు. భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కూడా 13 నెలల పాటు నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయింది హైదరాబాద్ సంస్థానం. అయితే వల్లభాయ్ పటేల్ మేధోశక్తి, సమయ స్ఫూర్తితో నిజాం పాలనకు చరమగీతం పాడారు. 7 దశాబ్దాల తెలంగాణ దాస్య శృంఖలాలను విడిపించారు. కానీ తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛా వాయువులు అందిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన పాలకులకు చేతులు రావడం లేదు. పైగా మైనారిటీ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు నిజాం రాజులను పొగుడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. నిజాం నిరంకుశత్వ పాలన అంతమై హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిన చారిత్రక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. పటేల్ తన సమయస్ఫూర్తి, మేధోశక్తితో భారత్లో నిజాం పాలనకు చరమగీతం పాడారు. కానీ తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛావాయువులు అందించిన విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన పాలకులకు చేతులు రావడం లేదు. పైగా మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు నిజామీజ్ మైకింగ్, మై హిస్టరీ అంటూ జబ్బలు చరుచుకునే నాయకులుండటం మన దురదృష్టకరం. 300 ఏళ్ల నుంచే మేము షేరియాని, బిర్యానీ, కుబాని అవర్ గ్రేట్ నిజాం బొమ్మను చాలా గర్వంగా, సంతోషంగా చూపించింది. ఎందుకంటే నిజాం ఈజ్ అవర్ కింగ్, ఏ గ్లోరియస్ కింగ్.
కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, ఏ రాజ్యంలోనైనా జరుగుతాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఘనంగా నిర్వహించుకున్నాయి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేశారు. మజ్లిస్ సంతృప్తి కోసమే కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పారు. 2014 ముందు తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తానని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ విమోచన ఉత్సవాల ఊస ఎత్తలేదు. కాబట్టి 2018లో జరిగేటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోలేనటువంటి ఈ నేపథ్యంలో దివాళాకోరుతనంతో అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ప్రశ్నించాల్సిందిగా, ఎన్నికల్లో నిలదీయాల్సిందిగా, టీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. గాంధీ భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరిగాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనేక మార్లు తెలంగాణ ఉద్యమంలో పెద్ద మాటలు మాట్లాడిన కేసీఆర్ 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పిన ఆయన నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17 సెప్టెంబర్కి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు చేసుకోవడానికి అతను అంగీకరించకపోవడం వెనుక ఎటువంటి కుతంత్రాలు, కుట్ర ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. స్వార్థ రాజకీయాల కోసం హైదరాబాద్ స్టేట్ తెలంగాణ భారతదేశంలో కలిసిన రోజు కూడా, తెలంగాణ రాష్ట్రం ఆనాటి తెలంగాణ భారతదేశంలో కలిసిన రోజు కూడా వీళ్ళు వేడుకగా జరుపుకోవడం కేసీఆర్కి ఇష్టం లేదంటే ఎంత సంకుచిత మనస్తత్వంతో రాజకీయాలు చేస్తుండో ఒక్కసారి గుర్తిద్దాం. ఆనాడు హైదరాబాద్ని తెలంగాణలో భారతదేశంలో కలిపిన, భారత స్వాతంత్ర ఉద్యమంలో అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకైనా కాంగ్రెస్ పార్టీయే కీలక క్రియాశీలక పాత్ర పోషించిన విషయం యావత్ తెలంగాణ పౌరులకు మేము మరోసారి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ జనసమితి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎప్పటికప్పుడు తెలంగాణ తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. తెలంగాణ అనగానే ఒక పోరాటాల చరిత్ర, ఆ పోరాటాల చరిత్ర తెలంగాణకున్న ప్రత్యేకత, అదే తెలంగాణకు గుర్తింపునిచ్చింది. ఇవాళ కూడా తెలంగాణ చేయవలసింది ఏమిటంటే, ఏ ప్రజాస్వామిక ఆకాంక్షల్ని మనం కోరుతూ ఉన్నామో, అవి పాదుకొల్పాలని కోరుకుంటున్నామో, దేని కొరకు మనం తెలంగాణ తెచ్చుకున్నామో వాటిని ఇవాళ నెలకొల్పాలి. అది మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. చాలా ఖచ్చితంగా ఇక్కడ ఒక రాజకీయాల్లో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి. ప్రతి పైసా ఇవాళ ప్రజలకే దక్కాలి అనేది ఒక సంకల్పంతో ఇవాళ మనం ప్రయాణం చేయాలి. దానికోసమే అనేక మంది బలిదానాలు చేసిండ్రు, అనేక మంది త్యాగం చేసి తెలంగాణను సాధించి పెట్టిండ్రు అనే విషయాన్ని మరవరాదు. ఇవాళ తెలంగాణ జనసమితి ఆ వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతోనే వచ్చింది. ఆ ప్రజాస్వామిక విలువలను విస్తృతపరిచే లక్ష్యంతోనే వచ్చింది. మాకు తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలే చాలా ప్రధానం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రజాస్వామిక ఆకాంక్షలకు మాత్రం తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు. వాటిని నిలబెట్టడం, వాటిని కాపాడటం, ముందుకు తీసుకుపోవటమే మా కర్తవ్యం. తెలంగాణలోని రాజకీయ 17ను విమోచన దినోత్సవంగా జరిపితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం విలీన దినోత్సవంగా వేడుకలు నిర్వహించింది. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.